ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, పరిశుద్ధమైన దేవ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీతిమంతుడా, సత్యవంతుడా, యథార్థవంతుడా, న్యాయవంతుడా, వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చు దేవ, మాట తప్పని దేవ, మార్పు చెందిన దేవ, ఇంతవరకు నిర్వాహకులు పక్షంగా అది వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా, సార్వత్రికంగా మీరు చేస్తూ వచ్చిన మేలు ఉపకారం కొరకై స్తోత్రాలు. ఈ సమయంలో బైబిల్ స్టడీ కొరకై మరియు సార్ మీ పాద సన్నిధికి వస్తుంటున్నా. మీ వాక్యం మాకు అనుగ్రహించు. మీ వాక్యంలో అనేక విషయాలు ఆయన నేర్చుకోవడానికి మాకు ముందుగా ఉన్నటువంటి భక్తుల జీవితాల్లో ఉన్న అనేక అనుభవాలు మా జీవితాల్లో కూడా మేము కలిగి ఉండి నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. ఈ స్థలమంతా కూడా మీ రక్త ప్రోక్షణ నుంచి లైవ్ ద్వారా కూడా మీరే మహిమ పొందమని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ పాటల్లో వాక్య ధ్యానంలో సహాయం చేయమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య పెద్ద పాట పుస్తకంలో అండి 728వ పాట పాడుతున్నాం. నా నాదుడా నా యుల్లా మెచ్చితి నీకు, నా నాదుడా నా యుల్లా మెచ్చితి నీకు, అన్నియు నీకై వీడి నిన్నే వెంబడించితిని, అన్నియు నీకై వీడి నిన్నే వెంబడించితిని, ఎన్నోగా నాలో నాటుమా ప్రేమందు, ఎన్నోగా నాలో నాటుమా నా నాదుడా నా యుల్లా మెచ్చితి నీకు, నా నాదుడా నా యుల్లా మెచ్చితి నీకు, పేరు ప్రతిష్ట కలు పేరు ప్రతిష్ట కలు ధనమును 1000 లక్షలు యావత్తు వ్యర్థమాను, ఇదిగో యావత్తు వ్యర్థమాను, నా నాదుడా నా యుల్లా మెచ్చితి నీకు, నా నాదుడా నా యుల్లా
పాట పాడుకుందాం. పాట సంఖ్య 662 పాట పాడుతుంది. దయచేసి పాట పాడేవారు నాతో కలిసి పాడండి. దాటుము యోర్దాను యాత్రికుడా నాలుగు గడియలకే అతిథివి నీవే సదా. దాటుము యోర్దాను యాత్రికుడా నాలుగు గడియలకే అతిథివి నీవే సదా.
సమయంలో దేవుని వాక్యం నుండి సామెతల గ్రంథము 9వ అధ్యాయం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. ఎవరైతే దేవుని వాక్యం చదవగలిగిన వారు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని తీసి సామెతల గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. మళ్ళా చదువు అదే మాట. సామెతల గ్రంథము 9వ అధ్యాయం మొదటి వచనం. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, పరిశుద్ధమైన దేవ, పాటలో సహాయపడుతున్నారు. వాక్య ధ్యానం కూడా దీవించుము నాయన. ఈ వాక్యం ద్వారా మా జీవితములను, మా కుటుంబాలను, సంఘాలను మీరే ప్రభా కట్టుము, బలపరచుము. మీరు అక్కడి కొరకై సిద్ధపరచుము. ఈ భూమి మీద సమస్తము కూడా ప్రసంగి చెప్పినట్లుగా వ్యర్థము 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 అని చెప్పినాడు. కనుక ఏది కూడా ప్రభా మరి తండ్రి ఈ భూమి మీద మరి స్థిరమైనది లేదు అని నీ వాక్యం చెప్తుంది. కనుక నీ ఒక్కడివే స్థిరమైన దేవుడు, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండే దేవుడు. కనుక మమ్మల్ని కూడా ఆ నిత్య రాజ్యం కొరకు, మహిమ కొరకు సిద్ధపరచము. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడము నాయన తండ్రి. ఎవరైతే దేవుని వాక్యం వింటున్నారో వారిని, వారి కుటుంబాలను కూడా దీవించము. విదాయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో దేవుని కార్యాలకు విరోధమైన శక్తులన్నీ మీ స్వాధీనంలో ఉంచుకోమని, నీకే మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో సామెతల గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనము మనం చూస్తే, జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. కనుక దీని మీద మరి దేవుని వాక్యం బైబిల్ స్టడీ కొరకే మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాము. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట 7 స్తంభములు. చూడండి, ఎందుకు ఈ 7 అనే పదాన్ని మనం తీసుకున్నామంటే 7 అనేది పరిపూర్ణత లేకపోతే సంపూర్ణతను జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకని దేవుని వాక్యంలో మనం చూస్తే మరి ఇప్పటికి మనము 5 స్తంభాల గురించి మనం ధ్యానించుకున్న వారమై ఉంటున్నాం. మొదటి స్తంభము మేఘ స్తంభం. దేవుని వాక్యంలో నిర్గమాకాండం 13వ అధ్యాయము 21వ వచనంలో మనం అక్కడ మేఘ స్తంభాన్ని చూడగలం. అలాగే రెండవదిగా దేవుని వాక్యంలో మనం చూస్తే మరి నిర్గమాకాండము 13వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ అగ్ని స్తంభాన్ని కూడా మనం చూడగలం. 2వ స్తంభము అగ్ని స్తంభముగా మనం అక్కడ చూడగలం. అలాగే మూడవదిగా దేవుని వాక్యంలో మనం చూస్తే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 2వ వచనంలో దేవుని వాక్యంలో మనం చూస్తే అక్కడ దీపస్తంభాన్ని మనము చూడగలం. అలాగే నాలుగవదిగా దేవుని వాక్యంలో మనం చూస్తే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో అక్కడ జయించు స్తంభాన్ని మనము చూడగలం. అలాగే ఐదవదిగా మరి దేవుని వాక్యంలో మనం చూస్తే మరి 5వ స్తంభం మనం చూస్తూ వచ్చినాము. ఆదికాండం 28వ అధ్యాయంలో అక్కడ మరి అభిషేకించబడినటువంటి స్తంభాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ వచ్చినాం. చూడండి, ఈరోజు 6వదిగా ఇంకో స్తంభాన్ని మనం చూద్దాము. చూడండి, అందరికీ కలిసి ఆదికాండము దేవుని వాక్యంలో అండి. ఆదికాండము ఒక వచనాన్ని అందరికీ కలిసి చదువుకుందాం. 31వ అధ్యాయము 48వ వచనం నేను చదువుతున్నాను. లాబాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య
సాక్షిగా ఉండునని చెప్పాను. కాబట్టి దానికి గలేదను పేరు పెట్టెను. మరియు మనము ఒకరికొకరము దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పాను కనుక దానికి మిస్పా అని పేరు పెట్టబడింది. చూడండి, దేవుని వాక్యంలో మరి 52వ వచనంలో మనం చూస్తే ఇక్కడ మరి కింది వరుసలో ఒక మాట మనం చూస్తాం. చూడండి, ఈ గొప్ప సాక్షి, ఈ స్తంభమును సాక్షి అనే మాట మనం చూస్తాం. చూడండి, అందుకని 45వ వచనంలో మనం చూస్తే యాకోబు ఒక రాయి తీసుకొని దానిని స్తంభముగా నిలవబెట్టెను. చూడండి, ఇక్కడ మనం కనుక చూస్తే మరి ఇక్కడ 47వ వచనంలో కూడా 48వ వచనంలో కూడా మరి అక్కడ ఒక స్తంభాన్ని మనం చూడగలం. యాకోబు ఒక రాయి తీసుకొని ఒక స్తంభాన్ని అక్కడ నిలబెట్టినాడు. అది తన మామయ్య అయినటువంటి లాబానుకును యాకోబుకి మధ్య మరి ఒక స్తంభముగా మనం చూస్తాం. ఏంటి స్తంభం అంటే చూడండి, అక్కడ 52వ వచనం కింద ఈ స్తంభమును సాక్షి అని అంటే అర్థం ఏంటి? ఆ రోజుగా మనం చూస్తే మరి ఇది సాక్ష్య స్తంభంగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఈ స్తంభము మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది, ఏం తెలియజేస్తుందంటే 2 ప్రాముఖ్యమైన విషయాలను తెలియజేస్తుంది. మొదటి విషయం ఏంటంటే మరి దేవుని వాక్యంలో మనం చూస్తే మానవుని గురించి సాక్ష్యం పలికే మరి కొన్ని విషయాలను బైబిల్ గ్రంథంలో ఈ స్తంభం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. చూడండి, మానవుని గురించి ఏమి సాక్ష్యం ఇస్తున్నాయి బైబిల్లో, అవి మనము మరి కొన్ని విషయాలు చూద్దాము. రెండవదిగా దేవుడు మానవుని గురించి ఏమని సాక్ష్యం ఇచ్చినాడు, రెండవదిగా అది మనం చూస్తాం. చూడండి, మానవుని గురించి బైబిల్లో ఏమి సాక్ష్యం ఇస్తున్నాయి. చూడండి, మొట్టమొదటిగా దేవుని వాక్యంలో మనం చూస్తే కానీ కీర్తన గ్రంథము 50వ కీర్తన 7వ వచనంలో మనం చూస్తే మానవుని గురించి మరి ఏమి సాక్ష్యం ఇస్తున్నాయో కొన్ని విషయాలు మనం చూద్దాం. 50వ కీర్తన 7వ వచనం చదువుతున్నాను. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికెదను. కనుక దేవుని వాక్యంలో మనం చూస్తే ఇక్కడ మొట్టమొదటిగా మానవుని గురించి సాక్ష్యం ఇచ్చేది ఎవరు అని మనం గమనిస్తే చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికెదను. కానీ ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే మొట్టమొదటిగా దేవుడు మానవుని గురించి సాక్ష్యం ఇచ్చేవాడు ఉన్నాడు. అందుకని మేకా గ్రంథం 1వ అధ్యాయం కూడా మనం చూస్తే చూడండి, 2వ వచనము దయచేసి చదవండి ఎవరైనా. మేకా గ్రంథము మరి 1వ అధ్యాయము 2వ వచనం. సకల జనులారా ఆలకించుడి. భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తే మొట్టమొదటిగా ఈ భూమి మీద ప్రతి మనుషుని గురించి కూడా దేవుడు ఒక దినాన సాక్ష్యం పలకబోతున్నాడు. అందుకని దేవుని వాక్యంలో మనం చూస్తే మొట్టమొదటిగా దేవుడు సాక్ష్యం ఇచ్చేవాడుగా మనం చూస్తాం. రెండవదిగా మానవుని గురించి సాక్ష్యం ఇచ్చేది ఏంటి? రాని రోమాపత్రిక 9వ అధ్యాయము దయచేసి 2వ వచనం చూడండి ఎవరైనా. రోమాపత్రిక 9వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. చాలు. రెండవదిగా దేవుని వాక్యంలో మనం చూస్తే ఇక్కడ మానవుని గురించి సాక్ష్యం ఇచ్చేది ఏంటంటే మానవునిలో ఉన్నటువంటి మనస్సాక్షి. ఒక మనిషి ఎలాంటి వాడో మరి ఆ మనుషుని గురించి సాక్ష్యం ఇచ్చేది ఎవరు అంటే రెండవదిగా మనస్సాక్షి.
కనుక ప్రతి మనిషిలో కూడా దేవుడు ఏముంచినాడంటే మనస్సాక్షిని ఉంచున్నాడు. అందుకని అపోస్తుడైన పౌలు కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ అంటాడు, నా మనస్సాక్షి ఎల్లప్పుడూ నేను నిర్దోషమైనదిగా ఉంచుకొనుచున్నానని చెప్పినాడు. అంటే రెండవదిగా దేవుని వాక్యంలో మనం చూస్తే ప్రతి మనుషుని గురించి సాక్ష్యం ఇచ్చేది రెండవది ఏంది అంటే మనస్సాక్షి. కనుక మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చేదిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. తర్వాత మూడవదిగా చూస్తే చూడండి, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 28వ వచనం చూడండి ఎవరైనా. 31వ అధ్యాయము 28వ వచనం, నేను చనిపోయిన తరువాత తిరుగుబాటు చేదురు కదా మీ గోత్రంలో పెద్దలందరినీ మీ నాయకుల నాయకులకు పోగు చేయండి. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి చాలు. కనుక ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా అంటే మూడవదిగా ఏం సాక్ష్యం ఇచ్చిందండి? ఒక మనిషిని గురించి ఆకాశము భూమి. అందుకని దేవుడు యెషయా 1వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడుతూ ఇలా అన్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియెత్తు. అంటే మూడవదిగా ప్రతి మనిషిని గురించి కూడా మరి సాక్ష్యం ఇచ్చేది ఏంది అంటే దేవుడు మనము నిలిచి ఉన్న లేకపోతే కూర్చొని ఉన్న పనుకొని ఉన్న ఈ భూమిని సాక్ష్యంగా ఉంచినాడు. తర్వాత మన పైన ఉన్న ఆకాశాన్ని కూడా సాక్ష్యంగా ఉంచినాడు. కానీ దినమున ఇవన్నీ కూడా ప్రతి మనిషిని గురించి కూడా సాక్ష్యం ఇచ్చేవిగా ఉంటున్నాయి. అది మంచి అయినా చెడైనా దేవుడివి మానవుని గురించి సాక్ష్యం ఇస్తాయి. మొదటిగా ఏం సాక్ష్యం ఇస్తాయి చెప్పండి? దేవుడు సాక్ష్యం ఇస్తాడు. రెండవదిగా ఏం సాక్ష్యం ఇస్తుంది? మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది. మూడవది ఏంటి? ఆకాశము భూమి సాక్ష్యం ఇచ్చేవి ఉంటున్నాయి. తర్వాత నాలుగవదిగా చూడండి, దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 59వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 12వ వచనం కూడా దేవుని వాక్యంలో మనం చూస్తే చూడండి దయచేసి ఎవరైనా. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 12వ వచనం, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి. చూడండి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. చాలు. కనుక నాలుగోదిగా సాక్ష్యం పలికేది ఏంటంటే ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది, మా పాపములు మా మీద సాక్ష్యము. కనుక ప్రతి మనిషి కూడా చేసినటువంటి తను పాపం, అది ఏదైనా చిన్న పాపమైనా పెద్ద పాపమైనా, అది బహిరంగంగానైనా రహస్యంగానైనా, కనుక ఎవరు చేసిన పాపములు వాటి గురించి ఓ దినాన ఆ పాపములే సాక్ష్యం ఇచ్చేవిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. కనుక ఎవరిని కూడా వారు చేసినటువంటి పాపాలు విడిచిపెట్టవు. అందుకనే సంఖ్యాకాండంలో ఒక మాట మనం చూస్తాం, పాపములు చేయవారందరినీ పాతాళము పట్టుకునే మాట మనం చూస్తాం. అలాగే పాపములు మరి ఎవరి పాపములు వారిని గురించి అవి సాక్ష్యం ఇచ్చేవిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. తర్వాత చూడండి, చివరికి ఇంకో మాట చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 11వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 11వ వచనం, ఏ స్థలమందైనను జనులు మిమ్మను చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు ఎక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉన్నటకు మీ పాదముల క్రింది ధూళి దులిపివేయడి. చాలు. ఐదవదిగా దేవుని వాక్యంలో మనం చూస్తే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకి చెప్తూ వచ్చినాడు. ఏం చెప్పినాడంటే, మీరు ఏ స్థలానికైతే వెళతారో నా గురించి చెప్పడానికి, ఆ స్థలంలో ఉన్న వారు ఎవరైనా సరే మీ మాటలు వినకుండా లేకపోతే మిమ్మల్ని చేర్చుకోకుండా వాళ్ళు మిమ్మల్ని తృణీకరిస్తే లేకపోతే నిరాకరిస్తే మీరు ఆ స్థలం నుండి వెళ్ళేటప్పుడు మీ పాద ధూళి అక్కడ దులపండి. అప్పుడు ఏమైందంట? కనుక ఐదవదిగా ఆ పాద ధూళే వారి మీద ఏమిచ్చింది? సాక్ష్యం ఇచ్చింది. అంటే అర్థం చేసుకోండి, ఐదవదిగా ఎవరి పాదములు ఎక్కడెక్కడికి వెళుతూ ఉన్నాయో వాళ్ళ పాదముల యొక్క ధూళే వారి మీద ఏం చేసింది? సాక్ష్యం ఇచ్చేదిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఇలాగా బైబిల్లో ఎన్నో విషయాలు రాయబడుతూ వచ్చినాయి. అయితే 5 ప్రాముఖ్యమైన విషయాలు మనము
మన హృదయంలో జ్ఞాపకం పెట్టుకుందాం. మొదటిగా మానవుని గురించి సాక్ష్యం ఇచ్చేది ఎవరు అంటే దేవుడు సాక్ష్యం ఇస్తాడు. రెండవదిగా మానవుని గురించి సాక్ష్యం ఇచ్చేది ఎవరంటే మానవుని యొక్క మరి మనస్సాక్షి మానవుని గురించి ఏం చేస్తుంది, వాడు ఎలాంటి వాడో ఆమె ఎలాంటిదో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు కనుక ఆ మనస్సాక్షి వారి మీద ఏం చేస్తుంది, వారి సాక్ష్యం పలికేదిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. తర్వాత మూడవదిగా దేవుడు ఆకాశమును భూమిని ఏం చేస్తున్నాడు, సాక్షులుగా పెట్టి ఎవరు తప్పించుకోలేరు. కనుక ఉదయాన మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ భూమి ఆకాశంలో ప్రతి ఒక్కరిని గురించి కూడా సాక్ష్యం ఇచ్చేవిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఎలా ప్రవర్తించినారో, దేని కొరకు వాళ్ళు ఎట్లా చేసినారో అవన్నీ కూడా సాక్ష్యం ఇచ్చేవిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎవరు తప్పించుకోరు. ఇది మూడవదిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. నాలుగవదిగా దేవుని వాక్యంలో మనం చూస్తే మానవుని గురించి సాక్ష్యం ఇచ్చేది ఏంటంటే మానవుని యొక్క పాపాలే. కనుక ఏ మానవుడు ఏ తప్పిదం చేసినా చిన్నదైనా పెద్దదైనా దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మరి ఆ పాపములే వారికి మరి సాక్ష్యం ఇచ్చేవిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఐదవదిగా దేవుని వాక్యంలో మనం చూస్తే సాక్ష్యం ఇచ్చేది ఏదంటే మానవుని యొక్క పాద ధూళి కూడా ఏమిచ్చింది, సాక్ష్యం ఇచ్చింది. కనుక ప్రభువే చెప్పినాడు, కనుక మీ పాద ధూళి ఏం చేసింది అన్నాడు, సాక్ష్యం పలికిద్దని చెప్పాడు. కనుక ఇది ఐదవదిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. సరే ఈ సాక్షి స్తంభము మరి విషయంలో మొదటిగా మానవునికి ఇచ్చే సాక్ష్యం ఇచ్చేది ఏంటో ఒక 5 విషయాలు మనం చూస్తున్నాము. ఇప్పుడు రెండవ కోణంలో మనం వెళ్తే దేవుడు మానవుని గురించి బైబిల్ ఏమని సాక్ష్యం ఇచ్చినాడు చూడండి. కొన్ని విషయాలు మరి భక్తుల గురించి మనం చూసి ఏదైనా మన దేవుని వాక్యాన్ని మనం ముగించుకుంటాం. చూడండి, ఆది కాండము మరి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే 31వ అధ్యాయం 52వ వచనం ప్రకారము మరి ఆ సాక్ష్య స్తంభం అనేది మరి మొట్టమొదటిగా మరి మానవుని గురించి ఏమి సాక్ష్యం ఇస్తున్నాయో చూస్తున్నాం. రెండవదిగా దేవుడు మానవుని గురించి ఏమి సాక్ష్యం ఇచ్చినాడో రెండవ కోణంలో మనం చూస్తాం. చూడండి, మొట్టమొదటిగా దేవుడు ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చాడో చూద్దాం. దాని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. చూడండి, నేను మాట చదువుతున్నాను, దయచేసి బైబిల్ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తీసి మీరు దయచేసి చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము నేను చదువుతున్నాను, 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడుకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందించాలి. కనుక పిల్లల ఎంత మంచి సాక్ష్యం అండి. దేవుడు ఇక్కడ హానోకును గురించి సాక్ష్యం ఇచ్చినాడు. చూడండి, హానోకు వాస్తవంగా ఈ భూమి మీద బ్రతికిన దినములన్నీ 365 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన జీవించినాడు. అయితే మనకు తెలుసు ఆయన ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచినాడంట, 300 ఏళ్ళు దేవునితో కూడా ఆయన నడిచినాడు. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తాం ఈ 300 సంవత్సరములు కూడా హానోకు దేవునికి ఎట్లా ఉన్నాడని దేవుడే సాక్ష్యం ఇచ్చినాడంటే ఎట్లా ఉన్నాడంట, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు అనే మాట ఆలోచన చేయండి. ఈ సాక్ష్య స్తంభం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవుడు హానోకుని గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. హానోకు దేవునికి ఇష్టడై ఉండెను. చాలా చిన్న మాట. కానీ దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో కూడా ఈనాడు ఈ సాక్ష్య స్తంభం మన జీవితాలు మనకేం జ్ఞాపకం చేస్తుందంటే మరి మనకు ముందున్నటువంటి భక్తులు మరి ఎంతో వైరాగ్యంగా వాళ్ళు జీవించినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేస్తుంది. నిజంగా హానోకు మరి దేవునికి ఇష్టడుగా ఉండడానికి కారణం ఏంటి? దేవుని వాక్యంలో మనం చూస్తే మొట్టమొదటిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం హానోకు దేవునికి ఇష్టడుగా ఉండడానికి కారణం ఏంటో మరి వాక్యాన్ని మనం ధ్యానిస్తే అర్థమైంది. మొదటిగా దేవునికి ఇష్టడుగా ఉండడానికి కారణం ఏంటంటే చూడండి, ఇక్కడే రాస్తున్నాడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, హానోకు దేవుని యందు ఏం కలిగి ఉన్నాడని చెప్పొచ్చు, విశ్వాసం. అంటే హానోకు దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నాడు. కనుక మనం ఏంటి ఆయన విశ్వాసం అంటే ఆలోచన చేయండి. 365 ఏళ్ళు ఈ లోకంలో బ్రతికినాడు, 300 సంవత్సరాలు దేవునితో నడిచినాడు.
నడుస్తూ ఏమైనాడు? దేవుని చేత కొనిపోబడ్డాడని రాయబడింది. అంటే ఆలోచన చేయండి, దేవుని వాక్యంలో మరి ఎంత విశ్వాసం ఉంచినాడు హానోకు దేవుని యందు. అంత మాత్రమే కాదు, రెండవదిగా మరి సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడింది, మరి యథార్థవంతులైన యెహోవాకి ఎవరంట? ఇష్టులనే మాట మనం చూస్తాం. రెండవదిగా హానోకు తన జీవితంలో మరి దేవునికి ఇష్టడుగా ఉండడానికి కారణం ఏంటంటే, హానోకు ఎవరు? విశ్వాసం కలిగిన వాడు మాత్రమే కాదు కానీ రెండవదిగా ఏం కలిగిన వాడు? యథార్థమైన వాడు. కనుక మరి సాక్ష్య స్తంభం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, హానోకు యొక్క జీవితంలో దేవుడిచ్చిన సాక్ష్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకని దేవుని వాక్యంలో హానోకు ఏమన్నా దేవునికి ఇష్టడిగా జీవించినాడు. అయితే న్యాయాధిపతుల గ్రంథంలోకి మనం వెళితే చూడండి, ఆ దినాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఎట్లా జీవించినారు చూడండి. 17వ అధ్యాయము 6వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం చూడండి. నేను చదువుతున్నాను. 17వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆ దినములో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. ప్రతి వాడును తన ఇష్టానుసారముగా. చూడండి, హానోకుకిను మరి న్యాయాధిపతుల గ్రంథములో మనం చూసినటువంటి ఇశ్రాయేలీయులకి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఆ దినాల్లో ఇశ్రాయేలీయులు అంట రాజు లేని కారణాన్ని బట్టి ప్రతి వాడును తన ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఏం చేసినారు? జీవించినారు. అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, ఎవరైతే తన ఇష్టానుసారంగా జీవించినారో వాళ్ళు దేవునికి ఇష్టలు కాలేరు అనేది మనకు అర్థమవుతుంది. అది మాత్రమే కాదు, చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథంలో ఒక రాజుని గురించి ఏం రాయబడిందో చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము దయచేసి 21వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఎవరైనా 2వ దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనం. అతడు ఏలన ఆరంభించినప్పుడు 32 వాడు యెరూషలేములో 8 సంవత్సరము ఏలి ఎవరికి ఇష్టం లేని వాడై అతడు ఏమైనాడండి? చనిపోయింది. ఎవరు ఇతను? యెహోరాము అనేటువంటి రాజు. చూడండి, ఆయనంట ఎవరికి కూడా ఇష్టం లేనివాడు. అంటే అర్థం ఏంటి? భూమి మీద మనుషుల్లోకి ఎవరికి ఇష్టంగా బతకలేదు, అలాగనే తను సృష్టించిన దేవునికి కూడా ఆయన అట్లా జీవించలేదు, ఇష్టడిగా జీవించలేదు. కనుక ఈ సాక్షి స్తంభం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే ఈ 3 అనుభవాలు. చూడండి, హానోకు ఏమన్నా దేవునికి ఇష్టడిగా ఉన్నాడు, ఇశ్రాయేలీయులు ఏమన్నా మరి ప్రతివాడు తన ఇష్టానుసారంగా జీవించినాడు. అలాగనే ఇక్కడ యెహోరాము అనేటువంటి రాజును మనం చూస్తే ఆ రాజు ఎట్లా ఉన్నాడు? ఎవరికి ఇష్టం లేనివాడుగా, అటు దేవునికి ఇష్టం లేనివాడుగా, తర్వాత ఈ భూమి మీద మనుషులకు కూడా ఇష్టం లేనివాడై ఈ లోక యాత్ర ముగించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే ఈ సాక్ష్య స్తంభం ద్వారా మొదటి వ్యక్తి, దేవుడు సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి ఎవరంటే హానోకు. ఆయన గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యము ఏంటి చెప్పండి? ఎలాంటి వాడంట? దేవునికి ఇష్టడనే మాట. రెండో వ్యక్తి గురించి మనం చూద్దాం. చూడండి, దేవుని వాక్యంలో నుండి అందరం కలిసి చదువుకుందాము. సంఖ్యాకాండము 12వ అధ్యాయం. రెండో వ్యక్తి ఎవరు? ఆయన గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చినాడు చూడండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము ఒక వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము నేను చదువుతున్నాను. 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చాలా మాట దేవుని వాక్యంలో మనం చూస్తే ఇక్కడ మరి దేవుడు మోషేని గురించి మాట్లాడుతూ ఎవరితో మాట్లాడుతున్నాడు? మిరియాము అహరోనులతో మాట్లాడుతున్నాడు. వాస్తవంగా మిరియాము అహరోనులు మోషే కంటే వాళ్ళు ఎవరు? పెద్దవాళ్ళు. కనుక చూడండి, అయితే మరి ఇక్కడ మోషే గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే మోషే ఎలాంటి వాడంట? ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తే రెండవదిగా దేవుడు మోషేని గురించి ఇచ్చిన సాక్ష్యము నమ్మకమైన వాడనే మాట మనం చూస్తుంటున్నాం. మోషే యొక్క నమ్మకత్వాన్ని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మనకు తెలుసు కదా, బైబిల్లో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ దేవుడు చూడండి, మా సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము
మత్తయి సువార్త 25వ అధ్యాయం నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. దేవుడు ఇక్కడ ఒక 3 వ్యక్తులను పిలిచి ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి తలాంతులు ఇచ్చినాడు. ఒకనికి 5 తలాంతులు ఇచ్చినాడు, ఒకనికి 2 తలాంతులు ఇచ్చినాడు, ఒకనికి 1 తలాంతు ఇచ్చినాడు. అయితే 5 తలాంతులు కలిగిన వాడు వెళ్ళి ఇంకా 5 తలాంతులను సంపాదించినాడు. 2 తలాంతులు కలిగిన వాడు కూడా వెళ్ళి ఇంకా 2 తలాంతులను సంపాదించినాడు. అయితే 1 తలాంతు కలిగిన వాడు అలా తలాంతును తీసుకెళ్లి భూమిలో పూడ్చిపెట్టేసినాడు. చూడండి, అలాగా ఆ 3కి కూడా తలాంతులను ఇచ్చిన యజమానుడు ఏం చేస్తున్నాడంటే ఏమైనాడు, దూరదేశానికి వెళ్ళినాడు. కనుక తిరిగి మళ్ళా యజమానుడు వచ్చినప్పుడు చూడండి, ఆ 5 తలాంతులు కలిగిన వాడు ఏం చెప్పినాడు చూడండి. నేను చదువుతున్నాను 21వ వచనం. నేను 20వ వచనం చదువుతున్నాను. అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, ఇవిగాక మరి 5 తలాంతులు సంపాదించుతానని చెప్పినాడు. అయితే మరి ఆ యజమానుడు ఏమన్నాడు తెలుసిన? చూడండి 21వ వచనం. అతని యజమానుడు బల నమ్మకమైన మంచి ఏ దాసుడు అంటే దాసుడు? మరి మోషే ఏ దాసుడు అండి? ఇక్కడ రాయబడిన మాట నేను అర్థం చేసుకోండి. అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడు. నీవు ఈ కొంచెములు ఎట్లున్నావు? చూడండి పిల్లరా, దేవుని వాక్యంలో మనం చూస్తే కొంచెములో నమ్మకున్నటువంటి ఆ దాసుడిని ఏమంటున్నాడు దేవుడు? బల మంచి నమ్మకమైన దాసుడా, ఈ కొంచెంలో నువ్వు ఎట్లున్నావు? అయితే చూడండి, ఈయనేమన్నా ఈ దాసుడు కొంచెంలో నమ్మకం ఉన్నాడు. అయితే మోషే ఇల్లంతటిలో అన్ని విషయాలలో మరి మోషే ఎంతో నమ్మకస్తుడిగా మనం చూస్తాం. అందుకని 2 తలాంతులు కలిగిన వాడు కూడా వచ్చి, అయ్యా ఇగో 2కి 2 సంపాదించాను 4 అంటే అతనితో కూడా అదే మాట అన్నాడు. 23వ వచనం. అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు వాళ్ళతో అంటున్న మాట ఏంటంటే, ఈ కొంచెంలో మీరు నమ్మకం ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అనేకమైన వాటి మీద నేనేం చేస్తానని చెప్తున్నాను, నియమించదు. నిజమే, దేవుడు 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు తన యొక్క బిడ్డలైన వారిని, నమ్మకస్తులైన వారిని ఏమి చేయబోతున్నాడనే సంగతి ఇక్కడ దేవుడు రాసి పెట్టినాడు. కొంచెంలో నువ్వు నమ్మకం ఉన్నావు కాబట్టి నేను అనేకమైన వాటి మీద నేనేం చేయబోతున్నాను. అందుకనే దేవుని వాక్యంలో మనం చూస్తే, మరి జయించు వారిని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చోండనిచ్చేది. నా మాట ఏం జ్ఞాపకం చేస్తుందంటే, దేవుడు తన బిడ్డలైన వారిని, నమ్మకస్తులను ఏం చేయబోతున్నాడంటే ఏలికలుగా చేయబోతున్నాడు, ఏలేవారిగా చేయబోతున్నాడు. రెండవదిగా ఈ సాక్ష్య స్తంభము మోషే ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేసే ఇంకొక మాట ఏంటంటే, మోషే గురించి దేవుడిచ్చిన సాక్ష్యము, మోషే నా ఇల్లంతటిలో, కనుక కొంచెంలో కాదు మోషే, కనుక మోషేకి దేవుడిచ్చిన వాటన్నిటిలో కూడా, ఇల్లంతటిలో కూడా ఎలాంటి వాడు? మరి నమ్మకమైన వాడు. చూడండి, లోకంలో మనం కొంతమందిని చూస్తే మరి కుటుంబాలలో భర్తగా లేకపోతే భార్యగా మరి వాళ్ళ జీవితాలలో అంతటిలో నమ్మకం ఉండేది మనం చూడండి. కానీ కొన్ని విషయాలలో అక్కడక్కడ వాళ్ళు మరి పొరపాట్లు చేసేవారు ఉంటారు. అయితే మోషే అలాంటి వాడు కాదు. మోషే అలాంటి వాడు అంటే ఇల్లంతటిలో దేవుడే సాక్ష్యం ఇచ్చిన. ఇది రెండవదిగా మనం చూస్తాం. మూడవదిగా చూస్తే చూడండి, దేవుని వాక్యాలు అందరికి కలిసి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. దేవుడు 3వ వ్యక్తి ఎవరు, ఆయన గురించి ఏమని సాక్ష్యం ఇచ్చినాడో చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం నేను చదువుతున్నాను. 4వ వచనం, దయచేసి గమనించండి. 4వ వచనం నేను చదువుతున్నాను. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతన్ని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు చాలు. ఇక్కడ మూడవదిగా దేవుడు ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? హేబేలును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటి హేబేలును గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం అంటే, హేబేలు అర్పించినటువంటి అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినాడంట. హేబేలు దేవునికి ఇచ్చిన అర్పణలు ఎలాంటివి అంటే కయీను కంటే శ్రేష్టమైన. చూడండి, ఆలోచన చేయండి. ఇక్కడ కయీను కంటే హేబేలు యొక్క అర్పణ శ్రేష్టమైందని ఎందుకు రాయబడింది? మీరు ఆలోచన చేస్తే రాండి, ఆదికాండం 4వ అధ్యాయము
కయ్యూని అర్పణకి హేబేలు అర్పణకి చాలా వ్యత్యాసం ఉంది. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. 4వ వచనం లేకపోతే 3వ వచనం కూడా. కొంతకాలం అయిన తర్వాత కయ్యూను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. ఇప్పుడు చూడండి, కయ్యూను అర్పణకి హేబేలు అర్పణకి ఏంటి వ్యత్యాసం? కయ్యూను అర్పణ చూడండి అక్కడ రాసినాడు, కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. అయితే హేబేలుకి అర్పణలు ఏమున్నాయి? 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. చూడండి, హేబేలు కూడా తన మందలో తొలుచూలున, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు హేబేలు అర్పణ గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చినాడంటే, బైబిల్లో ఎంతో గొప్ప గొప్ప వారు ఎన్నో రకాల అర్పణలు దేవునికి అర్పించినారు. కానీ హేబేలు అర్పణ గురించి దేవుడు ఎందుకు సాక్ష్యం ఇచ్చినాడు? కొత్త నిబంధనలో కూడా మనం చూస్తాం. లోకాసు వార్త 21వ అధ్యాయంలో దేవుడు మరి అక్కడ కూడా ఒక సాక్ష్యం ఇచ్చినాడు. ఎవరి గురించి చెప్పండి? ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చినాడు? 2 కాసులు దేవునికి అర్పించినటువంటి అర్పించినటువంటి ఆ స్త్రీని గురించి దేవుడు ఏం చేస్తున్నాడు? చూడండి, ఏంటి ఆమెలో అక్కడ దేవుడు ఇచ్చిన సాక్ష్యం, ఇక్కడ దేవుడు ఇచ్చిన సాక్ష్యం. హేబేలు అర్పణలో 2, ఒకటి ఏంటంటే తొలుచూలున పుట్టినవి, రెండవది ఏంది? క్రొవ్వినవి. ఎందుకు ఇవి హేబేలు అర్పించినాడు? తొలుచూలు పుట్టిన ఎందుకు అర్పించినాడు? రెండవది క్రొవ్విని ఎందుకు అర్పించినాడు? ఇప్పుడు చూడండి, హేబేలు అర్పించిన అర్పణలోనే దేవుడు ఎంత గొప్పవాడు అనేది మనకు అర్థమవుతుంది. చూడండి, మనం ఏదైనా గొప్ప వ్యక్తుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, లేకపోతే మరి ఎవరినైనా గొప్ప వ్యక్తులను మనం కలిసేటప్పుడు వాళ్ళకి మనం ఏం తీసుకెళ్తాం? బహుమానం తీసుకెళ్తాం. ఎలాంటి బహుమానం తీసుకెళ్తాం? ఆ గొప్ప వ్యక్తి ఆ బహుమానాన్ని చూడంగానే మనల్ని ఏం చేయాలి? ఏం చేయాలి? హత్తుకోవాలి మనల్ని. మనం ఇచ్చే అర్పణ చూడగానే ఆ గొప్ప వ్యక్తి మనం ఇచ్చిన అర్పణను బట్టి ఏం చేయాలి? హృదయంలో సంతోషము కలగాలి. చూడండి, ఇక్కడ లోకాసు వార్త 21వ అధ్యాయంలో కూడా చూడండి, అవి ఆ స్త్రీ అర్పించినటువంటి అర్పణ 2 కాసులే, కానీ అక్కడ 2 మాటలు, ప్రాముఖ్యమైన మాటలు రాయబడ్డాయి. చూడండి, ఎవరైనా కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక పేద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి. చూడండి, 3వ వచనం, ఈ విధవరాలు అందరికంటే ఎక్కువ వేస్తున్నని మీతో నిజముగా దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? ఈ విధవరాలు అందరికంటే తక్కువ ఎక్కువ. ఎందుకన్నాడు దేవుడు ఆ మాట? ఆమె ఇచ్చిన 2 కాసుల గురించి కాదు, ఆ దేవునికి ఇచ్చిన అర్పణలో ఉన్న 2 ప్రాముఖ్యమైన విషయాలు. చూడండి, 2 ఏంటో? 4వ వచనం, వారందరూ తమ కలిగిన సమృద్ధిలో కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో. చూడండి, ఆమె తన లేమిలో, ఆలోచన చేయండి, ఆమెకి ఇంకా 2 కాసులే ఉండేకి లేవు, ఆమె లేమిలో. అంత మాత్రమే కాదు, రెండవది ఏంటంటే జీవనమంతయు వేసేసింది. చూడండి, ఎలాంటి అర్పణం. అందుకని దేవుడు 3వది ఇక్కడ మనం చూసినట్లయితే, మరి ఇక్కడ హేబేలు అర్పణ కానీ, అక్కడ మరి ఆ స్త్రీ యొక్క అర్పణ కానీ, దేవుడు మరి ఆ అర్పణల గురించి ఎందుకు సాక్ష్యం ఇస్తున్నాడంటే, అర్పణలలో అవి శ్రేష్టమైన అర్పణలు, దేవుని హృదయాన్ని దోచుకున్న అర్పణలు, దేవుణ్ణి సంతోషపెట్టిన అర్పణలు, దేవుడు అంగీకరించినటువంటి అర్పణలు. కనుక దేవుని మనస్సులో మరి ఎలాంటి అర్పణ మానవుల నుండి దేవుడు కోరుకుంటున్నాడో అలాంటి అర్పణ వాళ్ళు అర్పించిన. కనుక ఇది దేవుని బిడ్డలమైన మనం ఈ వాక్యాన్ని వింటున్న మన జీవితాలలో చూడండి, ఇవన్నీ ఎందుకు దేవుడు రాసి పెట్టాడంటే, నీవు నేను కూడా మరి ఇలాంటి అర్పణలు దేవునికి అర్పించేవారముగా. మొదటగా హానోకుని గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం. ఎలాంటి వాడు హానోకు? దేవునికి ఇష్టడని ఏం పొందినాడు? కనుక ఇది మొదటిది. రెండోది ఏంటి? మోషేని గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? ఇల్లంతటిలో, ఆ మాట వదిలిపెట్టద్దు. ఇల్లంతటిలో అనే మాట ఏం జ్ఞాపకం చేస్తుందంటే, తన జీవితంలో అన్ని విషయాలలో దేవునికి నమ్మకమైన వాడనే సాక్ష్యం. మూడోది ఏంటి చెప్పండి? మరి హేబేలు యొక్క అర్పణల గురించి దేవుడు ఏం చేస్తున్నాడు?
సాక్ష్యం ఇచ్చినాడు. మూడవదిగా హేబేలు యొక్క అర్పణను గురించినటువంటి సాక్ష్యం. చూడండి 4వది ఇంకో మాట మనం చూద్దాం. దేవుని వాక్యంలో అండి మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనానికి రాని. ఈ సాక్ష్య స్తంభము 4వదిగా దేవుడు ఇచ్చినటువంటి మరి 4వ వ్యక్తి అతని యొక్క సాక్ష్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. చూడండి దేవుడు ఎవరిని గురించి ఏమని సాక్ష్యం ఇచ్చినాడు చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము ఒక వచనం అందరం కలిసి చదువుకుందాం. 10వ వచనానికి రాండి. యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలులోనైనను ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నా. దేవుని వాక్యంలో మనం చూస్తే 4వ వ్యక్తి ఎవరండి? శతాధిపతి. ఎందుకు వచ్చినాడు యేసుప్రభువు వారి యొద్దకు శతాధిపతి? తన దాసుడు ఏమైనాడంట? రోగిగా ఉన్నాడు. వచ్చి యేసుప్రభువుతో అన్నాడు, అయ్యా నా దాసుడు మరి ఇట్లా అనారోగ్యంతో బాధపడుతున్నాడంటే వెంటనే యేసుప్రభువు వారు అన్నాడు, సరే వెళ్దాంపా, నేను వస్తాను, బాగు చేస్తానని చెప్పాడు. వెంటనే శతాధిపతి యేసుప్రభువుతో అన్నాడు, అయ్యా నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను యోగ్యుడను కాను. కనుక నేను యోగ్యుడని కాను అయ్యా, నా కింద కూడా పని వాళ్ళు ఉన్నారు, ఒకరిని పొమ్మంటే పోనుకుని రమ్మంటే వచ్చు. అయ్యా నువ్వు ఒక మాట చెప్పయ్యా, ఒక మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా నా దాసుడు బాగుపడతాడని చెప్తే ఆ మాట విన్న యేసు ప్రభువారు ఆ శతాధిపతిని గురించి ఏమని సాక్ష్యం ఇచ్చినాడంటే, బైబిల్లో దేవుని వాక్యంలో మనం చూస్తాం. యేసు ప్రభువారు ఆ మాట విని ఏమైనాడంట? ఆశ్చర్యపడ్డాడంట. అసలు ఆశ్చర్యం అనే పదం ఎవరి నుంచి వచ్చింది? మన దేవుడే ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యపడటం ఏంటి? అసలు ఆలోచన చేయండి. దేవుడు ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన అలాంటి దేవుణ్ణే ఏం చేస్తున్నాడు? ఆశ్చర్యపరిచే విశ్వాసం ఇది. కానీ ఇప్పుడు చూడండి 4వదిగా ఈ శతాధిపతిని గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే చెప్పండి. ఇశ్రాయేలీలోనైనా ఎవ్వరికి ఇలాంటి విశ్వాసం నేను చూడలేదని చెప్పాడు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి మత్తయి సువార్త 15వ అధ్యాయంలో అక్కడ ఒక స్త్రీని గురించి కూడా మరి విశ్వాసం గురించి ఒక మాట రాయబడింది. మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయం నేను చదువుతున్నాను 28వ వచనం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా. కానీ ఆమెతో, అమ్మా నీ విశ్వాసము గొప్పది. కానీ ఇక్కడ కూడా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అక్కడేమన్నా శతాధిపతితో అన్నాడు, నీలో ఉన్న విశ్వాసము ఇశ్రాయేలీలోనైనా నేను, ఇక్కడేమన్నా ఈమెను అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. మనకు తెలుసు అబ్రహాం జీవితంలో కూడా అబ్రహాం కూడా చాలా మరి మంచి విశ్వాసం కలిగిన వాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూస్తే మరి ఆ యొక్క పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత పనివారితో అబ్రహాం అంటాడు, మీరు ఇక్కడే ఉండండి, నేనును నా కుమారుడు వెళ్ళి ఈ చిన్నవాడు వెళ్ళి దేవునికి బలి అర్పించి మళ్ళా తిరిగి వస్తాను అనాలి. ఎందుకు చెప్పండి? మరి ఇసాకును బలిచ్చిన తర్వాత తిరిగి ఎవరు రావాలి కిందకి? అబ్రహాం ఒక్కడే రావాలి. కానీ అబ్రహాం ఏమన్నా తెలిసిందా? తిరిగి వస్తాము అని చెప్పాడు. ఎందుకన్నాడు ఆ మాట? బైబిల్లో రాయబడింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనములో దేవుడు మృతులను సైతం సజీవుగా లేపగలిగిన వాడని అబ్రహాం ఏం చేస్తున్నాడంట? ఎరిగినాడు, విశ్వాసం ఉంచినాడు. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తే మరి ఇంకో స్థలంలో ఏం రాయబడింది అంటే మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనములో చూడకొచ్చిన మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ వారి అవిశ్వాసానికి దేవుడు ఆశ్చర్యపడ్డాడంట. చూడండి ఆ మాట 6వ అధ్యాయము 5వ వచనం. ఆయన వారి అవిశ్వాసములకు ఆశ్చర్యపడెను. చూడండి, ఆయన వారి అవిశ్వాసములకు ఏం చేస్తున్నాడు? ఆశ్చర్యపడ్డాడు. అయితే ఇక్కడ ఏమన్నా శతాధిపతి యొక్క విశ్వాసానికి యేసుప్రభువు వారు ఆశ్చర్యపడితే, మరి ఇక్కడ మార్కు సువార్త 6:5లో మనం చూస్తాం. ఇక్కడ వీళ్ళ అవిశ్వాసాన్ని బట్టి యేసుప్రభువు ఏమైనా ఆశ్చర్యపడుతూ వచ్చిన. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తే 4వదిగా దేవుడిచ్చినటువంటి 4వ సాక్ష్యము శతాధిపతిని గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏమన్నాడు? ఇశ్రాయేల్లోనైనా ఇంత విశ్వాసం నేను చూడలేదు అని చెప్పాడు. చూడండి చివరిగా ఇంకొక మాట చూద్దాం దేవుని వాక్యంలో ఉండి
దేవుని వాక్యంలో అందరం కలిసి చదువుకుందాం ఆ మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. నేను చదువుతున్నాను. 1:47. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతన్ని గురించి చెప్పాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే 5వ వ్యక్తి దేవుడు సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి. ఇక్కడ దేవుడు ఈ నతానియేలును గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నేను చదువుతున్నాను మళ్ళా ఆ మాట. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతన్ని గూర్చి చెప్పాడు. 5వదిగా మరి యేసు ప్రభువారు నతానియేలుని గురించి సాక్ష్యం ఇచ్చినాడు. నతానియేలు ఎలాంటి వాడంట? ఏ కపటము లేనివాడు. కనుక 5వదిగా ఈ సాక్ష్య స్తంభం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, దేవుడు మరి ఇచ్చినటువంటి మరి 5వ వ్యక్తి నతానియేలును గురించినటువంటి సాక్ష్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఏ కపటము లేనివాడు అనే మాట. అయితే పాత నిబంధనలు మనం చూస్తాం యాకోబుని గురించి. యాకోబు ఎలాంటి వాడంట చూడండి. ఆదికాండము 27వ అధ్యాయం 35వ వచనం మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 27వ అధ్యాయము 35వ వచనం. ఆదికాండం 27వ అధ్యాయము 35వ వచనం. అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయాను. చూడండి, ఇక్కడ యాకోబును గురించి తన తండ్రి చెప్తున్న మాట ఏశావుతో ఏం చెప్తున్నాడు తెలుసునా? అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకొని పోయాను. అంటే ఏంటి కపటోపాయము? కపటం అంటే ఏంటి అసలు? చూడండి, యాకోబు తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి అడిగినాడు. ఏమడిగినాడు? చూడండి 18వ వచనం. అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా, అతడు ఏమి నా కుమారుడా నీవెవరు అని అడిగాను. అందుకు యాకోబు నేను ఏశావును. చూడండి, వాస్తవంగా యాకోబు ఏశావా యాకోబా? చూడండి, యాకోబు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి అడిగినాడు. ఏమని అడిగినాడు? నువ్వెవరివి అని అడిగినాడు. అప్పుడు ఏం చెప్పినాడు యాకోబు? నేను ఏశావు అను, నీ జ్యేష్ఠ కుమారుడను. నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దాన్ని తినుము. వాస్తవంగా వేటాడా? చూడండి, ఇక్కడ యాకోబులో కపటోపాయం అంటే ఏంటి? ఆ కపటం అంటే యాకోబు ఏశావులాగా తండ్రి దగ్గరికి రావడం. అంత మాత్రమే కాదు, వేటాడలేదు, వేటాడి ఆ మాంసాన్ని తీసుకురాలేదు, కానీ నేను వేటాడి మాంసాన్ని తీసుకొచ్చానని చెప్పడం. అంత మాత్రమే కాదు, మరి తండ్రి అడిగినాడు, ఇంత శీఘ్రముగా ఇంత తొందరగా నీకు ఎలాగూ మరి దొరికింది అని అంటే, అక్కడ చూడండి దేవుణ్ణి కూడా అడ్డం పెట్టుకున్నాడు. 20వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడుగగా, అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనని. చూడండి, దేవుణ్ణి కూడా ఏం చేస్తున్నాడు? ఆలోచన చేయండి. దేవుడు రప్పించినాడో తన తల్లి అట్లా యాకోబుకి చెప్పి అది సిద్ధపరిచి యాకోబుకి ఇచ్చింది. ఆలోచన చేయండి. కిందకు వస్తే ఇంకో మాట నేను చదువుతున్నాను. చూడండి 22వ వచనం. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతన్ని తడివి చూచి, స్వరము యాకోబు స్వరమే గాని చేతులు ఏశావు చేతులే అనెను. అదేంటి? స్వరం ఏమన్నా యాకోబు స్వరం అంట, ఆ చేతులు ఏమన్నా ఏశావు చేతులంట. అంటే ఏం చేస్తున్నాడు? తండ్రికి కళ్ళు కనబడట్లేదు కనుక యాకోబుని దగ్గరకు పిలిచి ఏం చేస్తున్నాడు? చేతులను తడివినాడు. తడివినప్పుడు ఏం చేస్తున్నాడు? యాకోబు తన చేతులకి ఏం కప్పుకున్నాడు? చర్మము కప్పుకున్నాడు. ఏశావు మరి చేతులంతా కూడా తన శరీరం ఎట్లాంటి రోమములు కలిగి. కనుక ముందుగానే చూడండి, కపటం అంటే ఇదే అన్నమాట. తన యొక్క శరీరము ఏం కప్పుకున్నాడు? రోమములు కప్పుకున్నాడు. అంటే పైన ఒకటి ఉంది, లోపల ఒకటి ఉంది. అలాగ వచ్చి తండ్రి దగ్గరికి ఏం చేస్తున్నాడు? తండ్రి తడివి చూసి అంటాడు, స్వరము యాకోబుది, చేతులు ఏశావు. వాస్తవంగా చేతులు కూడా ఎవరి?
యాకోబువే, కానీ తండ్రిని కపటం ఉపాయముతో తండ్రిని ఏం చేస్తున్నాడు? మోసము చేస్తున్నాడు. అయితే యేసుప్రభు వారు నతానియేలుని గురించి ఇచ్చిన సాక్ష్యము ఎలాంటిది? ఇతనిలో ఏ కపటము లేదు. కనుక ఇది నాన్న దేవుని వాక్యం వింటున్న ప్రభు బిడ్డలమైన మన జీవితాల్లో చివరి దినాలలో కనుక నతానియేలు వంటి ఆ సాక్ష్యం ఎంత శ్రేష్టమైన సాక్ష్యమో చూడండి. వాస్తవంగా మరి అంతకుముందు ఎప్పుడు కూడా నతానియేలు యేసుప్రభు దగ్గరికి వచ్చినట్లు మనం చూడం బైబిల్లో. యేసుప్రభు వారిని గురించి ఆయన మరి విన్నాడు, అంత మాత్రమే. విని ఏమన్నాడు? మరి చూడండి ఏమన్నాడు నతానియేలు యేసుప్రభుని గురించి ఏమన్నాడు చూడండి, 46 వచనం. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడుగగా, వచ్చి చూడమని పిలుపు అతనితో. కనుక యేసుప్రభుని గురించి విన్నప్పుడు ఆయన అంటాడు ఆ చిన్న మాట ఏమన్నాడు? నజరేతులో నుండి మంచిది ఏదైనా. అప్పుడు పిలుపు ఏమన్నాడు? వచ్చి చూడన్నాడు. వచ్చి చూస్తే ఏమైంది? ఏమన్నాడు చూడండి. ఇప్పుడు నేను చదువుతున్నాను ఆ మాట, 48వ వచనం. నన్ను నీవేలాగు ఎరుగుదు అని నతానియేలు ఆయనను అడుగగా, యేసు పిలుపు, నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను సూచిస్తున్న అతనితో చెప్పాను. నతానియేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు. చూడండి, నజరేతులోండి ఏదైనా మంచిది వచ్చిందా అన్నటువంటి నతానియేలు ఇప్పుడు ఏమంటున్నాడు? ఏమన్నాడు? నువ్వు ఇశ్రాయేలీలకు ఎలాంటి వాడవు? రాజు అని చెప్తున్నా. కనుక 5వదిగా దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుడు యేసు ప్రభువారు నతానియేలుని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం, ఈ సాక్ష్య స్తంభం అనేది ఈ 5 విషయాలను మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇంకా ఎన్నో విషయాలు, ఎంతో మందిని గురించి దేవుడు ఎన్నెన్నో రకాలుగా సాక్ష్యం ఇచ్చినాడు. దావీదుని గురించి నా హృదయానుసారుడు అని చెప్పినాడు. అబ్రహాముని గురించి నా స్నేహితుడు అని చెప్పాడు. కనుక దానియేలు గురించి ఏమన్నాడు? బహుప్రియుడు అని చెప్పినాడు. అలాగే ఎంతో మందిని గురించి ఎన్నో రకాలుగా సాక్ష్యం ఇచ్చినాడు. కనుక మొట్టమొదటిగా మానవుని గురించి ఏమి సాక్ష్యం ఇస్తాయో ఒక 5 విషయాలు మనం చూస్తున్నాం. తర్వాత దేవుడు ఎవరిని గురించి ఏమని సాక్ష్యం ఇచ్చినాడో ఒక 5 విషయాలు మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా మరి దేవుడు మనల గురించి కూడా మరి సాక్ష్యం ఇవ్వాలి. మనం కూడా ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత, లేకపోతే ప్రభు వచ్చిన తర్వాత మనం ఆయన దగ్గరికి వెళ్ళాక మనల గురించి కూడా ఆయన ఒక మంచి సాక్ష్యం అనేది ఇవ్వాలని ఈ మరి సాక్ష్య స్తంభం అనేది మనకు జ్ఞాపకం చేస్తుంది. మనం కూడా అలాగా మనకు ముందున్నటువంటి దైవజనులు, భక్తులు వారి జీవితాలలో దేవుని ద్వారా ఎలాంటి సాక్ష్యం పొందినారు, మనం కూడా అలాగా సాక్ష్యం పొంది మనం కూడా దేవుని రాజ్యం కొరకు సిద్ధపడినట్లు దేవుడు మనకి సహాయం చేయను గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ సాక్ష్య స్తంభముల గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాన్ని వాక్యం మేము ధ్యానించుకోవడానికి సహాయపడ్డారు. ఆయన ఎవరైతే ఈ వాక్యం విన్నారో వారి జీవితాల్లో మీరు లోతైన కార్యం చేయండి. చివరి దినాలలో ప్రభువా, ఈ భూమి మీద ప్రతి మనుషుని గురించి కూడా నీవు సాక్ష్యం ఇచ్చే దేవుడు ఉన్నావు. నీవే కాదు ప్రభువా, ప్రతి మనిషిలో మనస్సాక్షిని పెట్టావు. ఆ మనస్సాక్షి వారి గురించి దినాన వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏం చేస్తున్నారు, అవన్నీ మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుందని చెప్పినారు. నాయన మనస్సాక్షి మాత్రమే కాదు కానీ నాయన మూడవదిగా ప్రతి మానవుడు తను చేసినటువంటి పాపములే వారిని గురించి ప్రభా సాక్ష్యం ఇస్తాయని మీ వాక్యంలో మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. అంత మాత్రమే కాదు తండ్రి, నాలుగవదిగా పైన ఆకాశము కానీ కింద భూమి కూడా మానవుడు చేసిన ప్రతి క్రియ కార్యము ఆయన సాక్ష్యం ఇస్తాయని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. అలాగే ఐదవదిగా ప్రభువా, మరి మానవ జీవితంలో ప్రభువా తండ్రి, మానవుని యొక్క పాద ధూళి సాక్ష్యం ఇస్తుంది అని ఈ వాక్యంలో మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. ప్రభా నిజమే తండ్రి. అంత మాత్రమే కాదు నాయన, బైబిల్లో నీ భక్తులను గురించి, నిన్ను వెంబడించిన వారిని గురించి, నీ కొరకై జీవించిన వారిని గురించి మీరు ఇచ్చినటువంటి 5వ సాక్ష్యం, హానోకుని గురించి మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు.
ప్రభా మా జీవితాలు, మా కుటుంబాలు మేము కూడా హానోకు వలె సాక్ష్యం పొందడానికి, హానోకు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం పొందినారు. అయితే బైబిల్లో మేము చూస్తున్నాం ప్రభా, ఇశ్రాయేలీలు తన ఇష్టానుసారంగా వారు జీవించినారు, కానీ దేవునికి ఇష్టంగా వాళ్ళు జీవించలేదనే వాక్యం మేము చూస్తూ వచ్చినాం. అలాగే ప్రభా, యెహోరాము అనేటువంటి రాజు ఎవరికి ఇష్టం లేని వాడై ఈ లోకం విడిచిపెట్టిన వాడు ఉంటున్నాడు. అది ఎంతో దౌర్భాగ్యమైన స్థితి కనుక తండ్రి, అలాంటి స్థితి ఎవరు కూడా పొందకుండా కాపాడు తండ్రి. చివరి దినాలలో మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా తండ్రి. మరి హానోకును మాత్రమే కాదు, నీ వాక్యంలో ప్రభా హేబేలుని గురించి కూడా మీరు సాక్ష్యం ఇచ్చినారు. హేబేలు అర్పించిన అర్పణ శ్రేష్టమైనది, దేవునికి ఇష్టమైనది నాయన. నిజంగా దేవుడు ఆ అర్పణను లక్ష్యపెట్టుననే మాట నీ వాక్యాన్ని మేము చూస్తూ వచ్చినాం. చివరి దినాల్లో మీరే సహాయం చేయము, కృప చూపించము నాయన, దయ చూపించము. అలాగే అర్పణ నాయన, మేము అర్పించే ప్రతి అర్పణ కూడా అంగీకార యోగ్యముగా, నీకు ఇష్టముగా, నీకు మహిమకరంగా. అంత మాత్రమే కాదు ప్రభా, శతాధిపతి తన జీవితంలో ఉన్న విశ్వాసాన్ని గురించి మీరు ఇచ్చిన సాక్ష్యం. కానీ నిజంగా ప్రభా, ఇశ్రాయేల్లోనైనాను ఇంత విశ్వాసం నేను చూడలేదని చెప్పినారు. అలానే ఆ కనాను స్త్రీని గురించి కూడా, అమ్మా నీ విశ్వాసం గొప్పది అని చెప్పారు. నిజంగా మీ విశ్వాసం ప్రభా, కుక్క పిల్లలు మరి తండ్రి ఆ రొట్టె మొక్కలు కింద పడినప్పుడు వాటి కొరకు ఎదురు చూస్తాయి కదా ప్రభా అని చెప్పింది. నిజంగా ఎంత గొప్ప విశ్వాసం నాయన తండ్రి. నిజంగా ఈ చివరి దినాలలో విశ్వాసం అనేది భూమి మీద కనబడని దినాలలో, పవిత్రత అనేది భూమి మీద కనబడని దినాలలో, భయం అనేది, దైవ భయం అనేది కనబడని దినాలలో, భక్తి లోపించే దినాలలో ప్రభా ఇవన్నీ మా గమనానికి మీరు తీసుకుని వస్తున్నారు. ప్రతి లేఖనం మా హృదయాన్ని తాకునట్లుగా, మమ్ములను ఒక సాక్ష్య స్తంభముగా చేయనట్లుగా, మా కుటుంబాలను ఒక సాక్ష్య స్తంభముగా, సంఘాన్ని ఒక సాక్ష్య స్తంభముగా చేయనట్లుగా మీరే సహాయం చేయమని దేవా. నిజంగా తండ్రి మరి ప్రభా, నతానియేలు గురించి మీరు ఇచ్చిన సాక్ష్యము, ఇతని యందు ఏ కపటము లేదని చెప్పినావు. ఎంత గొప్ప సాక్ష్యం నాయన, కపటము లేనివాడు ప్రభు. కనుక మేము కూడా అలాంటి జీవితం జీవించడానికి సహాయం చేయమని దేవా. ఇచ్చిన సమయం కొరకు వందనాలు చెల్లించుకుంటూ, తగ్గించుకుంటూ, మిమ్మల్ని హెచ్చిస్తూ తిరిగి శనివారం సిస్టర్స్ కూడికలు సహాయం చేయము ప్రభు. చిత్తమైతే ఆదివారం ఆరాధన వాళ్ళ విషయంలో మీరే కృప చూపించమని. ఇలాగ ప్రభా ఫిలదెల్ఫియా సంఘము, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న దేవుని బిడ్డలు, గుంటూరు సియోని హెబ్రోన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని, ప్రపంచమంతా జరిగే పరిచయాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఈ కరోనా వైరస్ నుండి కూడా మా దేశాన్ని, ప్రపంచ దేశాలను, ముఖ్యంగా ఆయన తండ్రి ఆంధ్రప్రదేశ్ను మీరు జ్ఞాపకం చేసుకొని మేలు చేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకు, సకల పరిశుద్ధులకు, దేవుని వాక్యాన్ని వింటున్న వారికి, అది గ్రహించే వారికి సదాకాలము తోడైనగాక. ఆమేన్. రాళ్ళతో కట్టబడిరి, రంపాలచే కోయబడిరి, రాళ్ళతో కొట్టబడిరి, రంపాలచే కోయబడిరి, పరమ దర్శనముంది, పరమ దర్శనముంది, సువార్తను చాటించిరి, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ